కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరూ తెలంగాణను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దాన్ని నిరూపించి కేసీఆర్ను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తే బిల్లును పార్లమెంటులో ప్లాన్ చేసి పాస్ చేస్తామంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. శాసనసభ సమావేశం లోపల బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల రూపాయలు మునినాయని చెప్పి అన్నారు, దీనిపైన బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరన్నారు? ప్రజలందరూ అందరూ కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి అన్నాడు, గౌరవనీయ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అన్నాడు. కాబట్టి ఆయనకే తెలుసు, ఆయననే చెప్పాలి ఎట్లా మునిగినాయి, ఎవరెవరికి మునిగినాయి, ఎంత మునిగినాయి, ఎవరెవరు ఎంత తీసుకున్నారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి దీనికి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విషయం లోపల బీఆర్ఎస్ని కాపాడుతుందని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తారు. దీని మీద ఎంతవరకు నిజం? ఏముందల్లా అక్కడ ఫామ్ హౌస్లో ఏం డిసిషన్ జరుగుతుందో రేవంత్ రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎందుకంటే పాత బంధం, పేగు బంధం, రక్త బంధం టీఆర్ఎస్లో పుట్టిన రేవంత్ రెడ్డి అంత పూర్తి అభిమానం ఉంటుంది. గురుదక్షిణ ఇస్తాడు, తప్పేముంది? ఆ గురుదక్షిణతో తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెడుతున్నాడు. కాళేశ్వరం రాకముందు ఎన్ని చెప్పాడు, రాగానే 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాడు చెర్లపల్లిలా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టించలేదు, టిబుల్ కూడా. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి తెలంగాణ ప్రజలకు కొద్దిగా నిజాయితీగా ఈ కాళేశ్వరం అనే దాన్ని ఎవరైతే దోషులు ఉన్నారో భవిష్యత్తులో తెలంగాణలో ఇట్లాంటి అవినీతి జరగదు. ఒక 3 అధికారుల గురించి చెప్తున్నాను. ఒకడు 200 కోట్లు, ఒకడు 500 కోట్లు, ఒకడు 2,000 కోట్లు. ఈ మేము చెప్పట్లేదు, యాంటీ కరప్షన్ బ్యూరో ఏది తెలంగాణ గవర్నమెంట్ కంట్రోల్ ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఎవరెవరి డాక్యుమెంట్స్, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మోకిలా కోకాపేట ఒక్కొక్కడు 1000 కోట్లు దాచుకున్నారు. ఈ కొడుకులు ఎంత దాచుకుంటే రాజకీయ నాయకులు ఎంత దాచుకున్నారు. అదంతా కక్కియండి, కక్కించి అందరికీ స్పెషల్ జైలు పెడదాం. జైలు పేరు కూడా కాళేశ్వరం జైలు పెడదాం. అప్పుడు గవర్నర్ గారు అన్నారు చూడు, ఇంతకుముందు కాళేశ్వరరావు, హరీష్ రావు పేరు అన్నారు చూడు కాళేశ్వరరావు అని. మరి ఇప్పుడు నరసింహన్ గారు అడగాలి మాజీ గవర్నర్ ఇప్పుడు ఏం పేరు పెడతాడు. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల ప్రధాన డిమాండు కాళేశ్వరం అనే కొత్త జైలు కట్టి ఈ కాళేశ్వర స్కామ్లో ఎవడెవడైతే దోచుకున్నాడో అందరినీ శిక్షించి ఆ జైల్లో పెట్టాలి. అయితే బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అది కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లనే మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి అంటూ ఉన్నారు. దీని మీద మీరేమో? కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేది లేదు, నిలబడేది లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. మేము ఏమంటున్నామంటే ఫస్ట్ మీరు ఏదో 42%లో 10% ముస్లిమ్స్ని కలిపారో, ఎందుకంటే బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. బీసీ బిడ్డలకు తెలంగాణలో ఉన్న బీసీలు అందరికీ తెలిసింది. మా భుజం మూదుండి ఈయన తుపాకీ పెడుతున్నాడు ఈ కాంగ్రెస్ సర్కార్ అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీరు ఏదైతే బీసీ రిజర్వేషన్లో లిస్ట్ తయారు చేశారో దాంట్లో ముస్లింల రిజర్వేషన్ విడిగా చేయండి, అందులోకి తీసేయండి, అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం చెప్పి ఒప్పిస్తాం. అయితే గుజరాత్లో కూడా బీసీ రిజర్వేషన్ లోపల మైనార్టీలు ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు గుజరాత్లో ఏం లేదు, ఆడేం లేదు, ఈడేం లేదు. తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ 10% అని మాకు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నది. అసెంబ్లీలో చర్చలలో చెప్పినాము. ఆ ముస్లిమ్స్ని తీసిన తర్వాత బీసీలు పెట్టండి. ఎందుకు బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తారు? మీకు బీసీలు అంటే ఇష్టం లేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకు అన్యాయం చేయాలనుకుంటారా? ఏదైతే జిహెచ్ఎంసీలు ఇప్పటికే 34 మంది కార్పొరేటర్లు మీరు బీసీలు ఇచ్చి ఇబ్బంది పెట్టారు, అన్యాయం చేశారు బీసీలకు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జాతి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీసీ బిడ్డలకు ఈ రకంగా బీసీలకు అన్యాయం చేసే ఏ చర్యను కూడా మేము బీజేపీ ఒప్పుకోదు. మరి అయితే కాంగ్రెస్ పార్టీ బీసీ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని మార్చి ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తిని ఇచ్చారు. మళ్ళీ తర్వాత మళ్ళీ బీసీలకు ఇస్తా అంటే మళ్ళీ అగ్రకులానికి చెందిన అధ్యక్షుని బీజేపీ అధ్యక్షుడు చేయడం. దీని మీద మేమేమంటున్నాం? మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాం. మేము మేనిఫెస్టోలో పెట్టింది, తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో పెట్టింది బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇంత చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి 1% నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. రాజ్యాంగాలు, కోర్టులు పక్కన పెట్టండి, బీసీ ముఖ్యమంత్రిని చేయండి తెలంగాణకు. ఒక నిమిషం పని కదా. రాహుల్ గాంధీ గొంతులోకి వెళ్ళి ఒక మాట వస్తే చాలు, బీసీ ముఖ్యమంత్రి చేయండి, మీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఓకే, అది వదిలేయండి. ఈరోజు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ని ఎవరు పెట్టారు? మేము ఎవరిని పెట్టాము? నిజమైన బీసీలకు న్యాయం కల్పించే పార్టీ దేశంలో ఏదన్నదని భారతీయ జనతా పార్టీ. ఎవరు? రాధాకృష్ణ గారు బీసీ బిడ్డని పెట్టినాం. అదే ఈ దొరలు, ఈ అగ్రవర్ణాల వారు మళ్ళీ అగ్రవర్ణాల క్యాండిడేట్ పెట్టారు. ఇలా ముసుగు తొలగిపోయింది కాంగ్రెస్ ముసుగు. కాబట్టి భారతదేశంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది బీసీలకు ఎన్నటికీ న్యాయం చేసే పార్టీ కాదు. థ్యాంక్ యూ. అయితే శాసనసభ వ్యవహారాల లోపల బీజేపీ పార్టీ మాత్రం స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. కాళేశ్వరం మీద అయితే విచారణ కోసము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని కాపాడుతుందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐకి అప్పగిస్తానికి ఖచ్చితంగా మేము విచారణ చేపట్టి దోషులందరినీ కూడా మేము తిహార్ జైలుకి తరలిస్తాము. అదేవిధంగా బీసీ సంబంధించి రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది, బీసీలకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రసన్న కుమార్.